మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 1,00,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సక్రమంగా వినియోగించకుండా రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. 3 బ్యారేజీల ద్వారా నీటిని ఎత్తిపోయే అవకాశం ఉందని ఇంజనీర్లు సూచిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. సూపర్ ఎల్నివో ప్రభావంతో వర్షాలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ద్వారా నీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గజ్వేల్, తూప్రాన్, వెల్దుర్తి, కొల్చారం, శంకరంపేట 5 మండలాల గుండా పారుతున్న హల్దీ పరివాహకర్ణాంతం జీవోత్సవంలో మారిపోయింది. తలాపున 2 రిజర్వాయర్లు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ద్వారా గత 4 సంవత్సరాల నుండి హల్దీ నడి ఎండాకాలంలో కూడా పారిన చరిత్ర. ఈరోజు మళ్ళీ ఆనాటి రోజులు తెస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రమాణ స్వీకారం అప్పుడు చెప్పిందో అదేవిధంగా ఈ పాలన కూడా అలాగే ఉంది. వస్తుందని ముందే హెచ్చరించినా కానీ ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఫాల్తు రాజకీయాలు చేస్తూ రైతులను నట్టేట ముంచే విధంగా వ్యవహరిస్తుంది. ఎరువులు లేవు, నీళ్లు లేవు, ఏ విధమైన ప్రజలకు మేలు చేసే పథకాలు లేకుండా, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, అన్నీ కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ఏ విధంగా చెప్పారో భక్తు రాజకీయాలు చేస్తూ ప్రజలను వంచుడు తప్ప ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసుడు తప్పితే ఏమీ లేదు. ఈరోజు మా డిమాండ్ ఒకటి, గోదావరి నది గుండా ప్రవహిస్తున్న నీళ్లు తెలంగాణకు ఉపయోగపడకుండా ఆంధ్రాకు తీసుకువెళ్ళి పట్టిసీమ ద్వారా ఎత్తిపోతల పథకాలు ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారు తప్పితే గోదావరి దాదాపు 60 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి ద్వారా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి కట్టడం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు యావత్తు రైతాంగానికి ఉపయోగపడే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే మరి కాళేశ్వరం ప్రాజెక్టు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రపంచంలోని అన్ని మీడియా సంస్థలు కూడా తెలంగాణలో ఒక అద్భుతం జరుగుతూ ఉన్నది, తెలంగాణ రైతాంగానికి పూర్తి న్యాయం జరుగుతూ ఉన్నదని చెప్పేసి మరి ఆ రోజు మీడియా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ను పొగుడుతూ మరి అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రపంచవ్యాప్తంగా మరి ఎన్నో సందర్భాలలో మరి ఆ మీడియా సంస్థలు కూడా మరి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. మేము ఒకటే అంటున్నాం, 1,00,000 కోట్లతోటి కట్టినటువంటి ప్రాజెక్టును మీరు ఎందుకు వృధాగా ఉంచుతున్నారు? సెంట్రల్ మరి కమిటీ వాళ్ళు వచ్చి మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు గుంగినాయని చెప్పేసి అన్నారు. అది నిజమే. దాని కింద కూడా మళ్ళీ ఇంకా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు అయితే పూర్తిగా 3 బ్యారేజ్లను కూడా మరి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్లను చెప్తే మరి రిటైర్డ్ ఇంజనీర్లను ఈరోజు మరి తెలంగాణకు వాళ్ళొక గొప్ప దిక్సూచి, వాళ్ళని పట్టుకొని జైల్లో వేస్తాం, మరి బెల్ట్తో కొడతామని చెప్పేసి నానా మాటలు అంటున్నాడు. అంతేకాకుండా నీళ్లు వదలమంటే వీళ్ళ రక్తం కోసి రక్తం బారిస్తేనే మరి పంటలు పడతాయని చెప్పేసి అంటున్నాడు. ఒక రక్త పిశాచిగా మారిండు మరి రేవంత్ రెడ్డి. ఆయన మరి ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నాడు? సమైక్య ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కబంధ హస్తాల్లోకి వెళ్ళి ఈరోజు యావత్ తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి సఫలీకృతం కూడా అవుతూ ఉన్నాడు. ఎల్లినో ప్రభావం ఉన్నదని గత 4-5 నెలల క్రితమే మరి దేశ సైంటిస్టులు చెప్తే మరి ఈ మునగాడు ఏం చేస్తున్నట్టు మరి ఆల్టర్నేట్గా వాటిని ఉపయోగించుకొని దాదాపు 6-7 జిల్లాలకు మరి కాళేశ్వరం నీళ్లు అందే అవకాశం ఉండే. ఇప్పటికే దాదాపు 43 టీఎంసీలు మరి కిందికి వదిలి మరి ఆయన గురుదక్షిణ మరి ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు రైతాంగం అంతా కూడా. అదేవిధంగా హల్దీ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది.
హల్దీ ప్రాంతం అంటేనే నిజంగా మరి సస్యశ్యామలంగా 40-50 సంవత్సరాలు మరి పాడి పంటలతోటి పండినటువంటి పంటలను ఈరోజు సర్వనాశనం చేసే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపడతా ఉన్నది. సమైక్యాంధ్రప్రదేశ్లో కేవలం ఒక హల్దీ ప్రాజెక్టు మాత్రమే ఉండే. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి నేటి వరకు మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 చెక్ డ్యాంలు నిర్మించుకున్నాం. 16 చెక్ డ్యాంల ద్వారా మరి అంతర్గతంగా భూగర్భ జలాలు పెరిగి 4-5 కిలోమీటర్ల వరకు కూడా మరి పెద్ద ఎత్తున పంటలు పండినటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రతి సంవత్సరం కూడా ఈ చెక్ డ్యాంలు కట్టకముందు మనం అందరం చవి చూసిన వాళ్ళమే. ఎక్కడ చూసినా పంటలు వేయాలి, మార్చి లోపలనే ఎండిపోవాలి. బచావో కార్యక్రమం తీసుకొని వెల్దుర్తి మండలం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరము హల్దీ బచావో కార్యక్రమం తీసుకున్నాము. వర్షాకాలం స్టార్ట్ అయ్యి చాలా అయింది. జూన్ అయింది, జూలై అయింది. వర్షాకాలం ఎన్నో వచ్చిందని ఇంజనీర్లు అందరూ చెప్పినా కానీ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల హల్దీవాగ్ మొత్తం ఎండిపోయింది. అది పాత మొత్తం ఖరాబ్ అయింది. కాబట్టి ఇప్పుడు అన్నా ప్రభుత్వం సోయొచ్చి హల్దీవాగ్ కొండపోచమల్లి ఇవ్వాలని మేము ఎంత మొత్తుకున్నా కానీ ఇప్పటికి కూడా ఇస్తలేరు. ఇప్పటికి కూడా రైతులందరూ నాటు చేసిన ఎండిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడన్నా ప్రభుత్వం మేము మొండిగా ఎదుర్కొని నీళ్ళు వాళ్ళని కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అందరూ రైతులను సమన్వయం చేసి అందరు రైతులని కొండపోచమ్మ దగ్గర పోవాలనుకుంటున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ మొద్దుగా వదిలి ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించి ఖచ్చితంగా వాటర్ వదలాలని కోరుకుంటున్నాము. ఇప్పటికీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా ఉండగా కూడా 3 సంవత్సరాల కాళేశ్వరం అనే ప్రాజెక్టు 1,00,000 కోట్లతో ప్రాజెక్టు ఇప్పిస్తే కేవలం 3 పిల్లలు కూలిపోయిన సాకుతోని గవర్నమెంట్ 3 పిల్లలు 1,00,000 కోట్లతో 3 సంవత్సరాల గంట పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు 3 పిల్లలు రిపేర్ చేస్తున్నందుకు సోయి లేదు. 3 పిల్లలు రైతులైతే అందరికి ఒక పార్టీ వాళ్ళు లేరు, అందరు పార్టీ వాళ్ళు ఉంటారు. అందరు రైతులే. రైతులకు చేయాలని సోయి లేదు వాళ్ళకు. ఇప్పటికి కూడా రైతుల రక్తం పరిచి కేసీఆర్ రైతుల రక్తం పరిచి పంటలు పండుతాయి అంటారు. కాబట్టి ఇప్పటికైనా అందరం చెప్తున్నాం, అందరు రైతులు ఐక్యమవుతారు.